వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ఈ నెల 25వ తేదీన నామినేషన్ వేయనున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు స్వగ్రామమైన కలవపొడి గ్రామం నుంచి బయలుదేరి జువ్వలపాలెం, ఐభీమవరం, ఆకివీడు మీదుగా ఉండి చేరుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి. మన ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరి ప్రార్థిస్తున్నా. 25వ తారీఖు గురువారం 10 గంటలకు ఉండిలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నాను. మీరందరూ కూడా నాకు మద్దతు ఇచ్చి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న పలు మండలాల నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. నాడు బాలయోగి చేసిన అభివృద్ది తప్ప కోనసీమలో ఎలాంటి పనులు జరగలేదని అన్నారు. ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ది చేయలేదని, తాను కూటమి అభ్యర్థిగా విజయం సాధించి కోనసీమను అభివృద్ది చేస్తానని స్పష్టం చేశారు. పార్లమెంట్ పరిధిలోని ప్రజలంతా అత్యధిక మెజార్టీతో గెలిపించి సహకరించాలని పిలుపునిచ్చారు. నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలియజేసుకున్నా. ఎందుకంటే ఈరోజు నా నామినేషన్ ఫైలింగ్ మీరందరూ ఒక పండగల వెంకన్నబాబు గుడి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నాకు ఒక పండగల ఒక ర్యాలీలో తీసుకెళ్ళడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నా. ఎందుకంటే ప్రజలు కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఏ విధంగా ఆదరిస్తున్నారో నేను ఆనాడే ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నా. ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు ప్రజలు ఏ విధంగా ఉమ్మడి అభ్యర్థులకే మేము సహకరిస్తాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ ఏ ఒక్క మాట మీద కూడా నిలబడలే. ఆనాడు వాళ్ళు మాట్లాడిన అనేక విషయాలు, అమరావతి పూర్తి చేస్తా అన్నారు, పోలవరం పూర్తి చేస్తా అన్నారు, వాళ్ళు చెప్పిన అభివృద్ధి చేసి చూపిస్తా అన్నాం. ఇవన్నీ మాయ మాటలు తప్పించి ఏ ఒక్కటి కూడా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలే. ఈ రోజు వరకు కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా సరే, ఏ వీధిలోకి వెళ్ళినా సరే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిన అభివృద్ధి ప్రజలు చూపిస్తున్నారు. కానీ ఈ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేసిందో కూడా ఎక్కడ కూడా చూపించలేని పరిస్థితి. 3 పార్టీలు కలిసి రావడం చాలా ఆనందకరం. రేపన్నాడు ఈ 3 పార్టీలు కలిసి ఎన్డీఏ అభ్యర్థిగా మేమందరూ పోటీ చేయడం, ఆనాడు మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు నాన్నగారు జిఎంసి బాలియో గారు ఆనాడు ఆయన కూడా పోటీ చేసి ఒక ఎంపీగా గెలిచినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం, రేపు కూడా రాబోతుంది ఎన్డీఏ ప్రభుత్వం. నేను పోటీ చేస్తుంది కూడా ఎన్డీఏ అభ్యర్థిగా. రేపన్నాడు ఆనాడు జరిగిన అభివృద్ధి మళ్ళీ ఈసారి రేపు 24లో గెలిచిన తర్వాత మళ్ళీ కోనసీమకి మళ్ళీ ఆ అభివృద్ధి తీసుకొస్తామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగం అభివృద్ది చెందితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో రైతులు నష్టాల బాట పట్టారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో మన పాలకొల్లు మన రామానాయుడు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ది చంద్రబాబు వల్లే సాధ్యమని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల గురించి ప్రజలకు తెలియజేశారు. మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో మరి యొక్క చించినాడ గ్రామం తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా ఆక్వా రైతాంగం తీవ్రమైనటువంటి ఆవేదన ఈ ప్రభుత్వం మీద వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక వెలుగొందినటువంటి ఆక్వా రంగం ఈ జగన్ పుణ్యమని కుదేలైపోయినటువంటి పరిస్థితి. ఆక్వాకు సంబంధించి ఫీడ్ కానీ ప్లాంట్లో ఒక కేజీకి సరుకు కానీ జే ట్యాక్స్ కి బలైపోయి ఈవేళ ఫీడ్ ధరలు చూస్తే ఆకాశంలో ఉన్నటువంటి పరిస్థితి. రొయ్యలు అమ్ముకుందామంటే రొయ్యల ధరలు చూస్తే పాతాళంలో ఉన్నటువంటి పరిస్థితి.
ఈవేళ జగన్ జే ట్యాక్స్ కి ఆక్వా రంగం మొత్తం బలైపోయింది. ఏదైతే కరెంటు సబ్సిడీ మరి రూపాయిన్నరకే కరెంట్ సబ్సిడీ ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో చెప్పి మరి ఈవేళ అధికారంలోకి వచ్చి మాట తప్పి మడమ తిప్పి ఈవేళ ఆక్వాజోను నాన్ ఆక్వాజోను 10 ఎకరాలు 10 ఎకరాలు భయపడి ఇలాంటి అర్థం లేనిటువంటి నిబంధనలు పెట్టి ఈవేళ మా అందరికీ కూడా ఆ రూపాయిన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేయడంతో పెను భారం ఈవేళ రైతాంగం మీద మా మీద పడుతుంది. మన పాలకులు మన రామానాయుడు కార్యక్రమానికి చించినాడ విచ్చేసినటువంటి రామానాయుడు గారికి ఈ ఆదరణ చూస్తూ ఉంటే నిజంగా చించినాడలో కూడా ఎన్ని రాజకీయ పార్టీలు 4 రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఈ గ్రామంలో రాజకీయంగా బాగా ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఈ గ్రామంలో రామానాయుడు గారు వస్తుంటే అడుగడుగుని కూడా నీరాజనాలు పడుతూ మీకోసం చూస్తున్నామండి, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, మీకు ఓట్లు ఒక ఓటు కాదు ఒక్కొక్కళ్ళు 10 ఓట్లు వేయాలని కసితో ఉన్నామని ముఖ్యంగా నారీమణులు చెబుతూ ఉంటే మన పాలకుళ్ళు మన రామానాయుడు కార్యక్రమం మా చించినాడ గ్రామంలో జరుగుతుంది. రామానాయుడు గారు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు మహిళలు ఆరతులు పట్టి పూలవర్షం కురిపించి మళ్ళీ మీరే రావాలండి, మీరు వస్తేనే బాగుంటుంది అని అందరూ నీరజనలు పలుకుతున్నారు. రామానాయుడు గారు మనకి ఆయన ఎప్పుడు నగ్గేశారండి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తాను జువ్వలపాలెంలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని జువ్వలపాలెంలో కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బొలిశెట్టితో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు. ముందుగా జువ్వలపాలెంలోని వినాయకుడు, శివాలయం, కనకదుర్గమ్మ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ ప్రచారంలో గొర్రెల శ్రీధర్, వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, గుండుమోగుల సురేష్, ఎరుబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్లో మేము ఇక్కడ వరకు నీళ్లు రావడానికి ఒక ఓఎస్ఆర్ ట్యాంకర్ కట్టి ముందులూరుపాటికి జోలపాలెంకి దాన్ని వాడే విధంగా మనం ఆ రోజు ప్లాన్ చేసిన సందర్భం మీకు తెలుసు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ ప్రాంతానికి నేను చాలాసార్లు వచ్చాను. చాలా చోట్ల డ్రైన్లు లేవు, చాలా చోట్ల మంచినీళ్ళు లేవు, ఏ ఇంటికాడ చూసినా బయట బిందులు పెట్టి కూర్చుంటూ ఉన్నారు. ఆ సమస్యని మన ఎమ్మెల్యే అయిన ఒక నెల రోజుల్లోనే పరిష్కారం చేస్తాను కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే తాగునీరు ఇబ్బంది ఉంది, మురికి నీరు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఈ ప్రాంతానికి ఇమ్మీడియట్గా నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం. మీకు నీళ్ళు ఇవ్వకపోతే ఎవరు కూడా పన్నులు కట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. పురపాలక సంఘాన్ని పన్ను కట్టాలి అంటే వాళ్ళు మనకు అన్ని సదుపాయాలు ఇవ్వాలి, అందరికీ చెప్తున్నా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంటికి 15% ప్రతి సంవత్సరం పన్ను పెరుగుతూ ఉంది, చెత్త పన్ను వదిలి చేస్తూ ఉన్నారు. మనకి ఇచ్చిన సదుపాయాలు ఏంటి? మీరు మాకు నీళ్ళు ఇవ్వండి, మీకు పన్ను కడతాం. మీరు మురికి నీరు కాలువలో చూపించండి, మేము పన్ను కడతాం. ఇది మనకే హక్కులు ఉన్నాయి కొన్ని, మనకే వాళ్ళ సదుపాయాలు అరేంజ్ చేసి మన పన్ను కట్టించుకోవాలి. అది లేదు, మీరు పన్ను కట్టకపోతే వేలం వేసేస్తాం అంటే అందరూ తిరుగుబాటు చేస్తే వేలం ఎలా వేస్తారు ప్రభుత్వం చెప్పండి. కాబట్టి మనలో యూనిటీ ఉండాలి. మనం ఎన్నుకున్న వ్యక్తుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మన నిజాయితీ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తి కూడా మీతోనే ఉంటాడు, రేపొద్దున్న ప్రభుత్వంతో ఉండడు. మీరు నెగ్గించిన వ్యక్తి మీతో లేనప్పుడు ఆయన ఎండ దింపేయాలి. అంతేగాని వాళ్ళు వచ్చిన దండేస్తారు, బాబీ వచ్చిన దండేస్తారు, మేము వచ్చిన దండేస్తారు. ఆ దండలు వేయకండి. ఇంకా మేము చిన్న కుటుంబాల నుంచి వచ్చాం. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్తో మా జీవితం ప్రారంభమైంది. ఈరోజు మీ ముందు ఓటు అడగడం 42 సంవత్సరాల కష్టం. ఇది ఎవరి దగ్గర దోచుకోకుండా, ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా, అవినీతి చేయకుండా, దొంగతనం చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బులతో మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతారు. జనసేన పార్టీని ఆదరించండి. ఒక ఓటు జనసేన పార్టీకి, ఒక ఓటు బీజేపీ పార్టీ శ్రీనివాసవరం గారికి మరి కమలం గుర్తుకు వేయాలని మన గ్లాస్ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. నన్ను కడుపులో పెట్టుకున్న గ్రామం ఈ జోలపాలెం గ్రామానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని కూడా నేను తెలియజేసుకుంటాను. కడప ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవిరెడ్డి తెలిపారు. మాధవిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా బుధవారం తన నామినేషన్ను దాఖలు చేశారు. ముందుగా ద్వారకా నగర్లోని తన కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను అందజేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో అటు రాష్ట్రం, ఇటు కడప నియోజకవర్గం భూ ఆక్రమణలు, అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక, ఆర్థిక ప్రగతి లేక రాష్ట్రం అభివృద్దిలో కుంటుపడిందని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి కడప నగర అభివృద్దికి పనిచేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి,
నేతలు అమీర్ బాబు, లక్ష్మీరెడ్డి, గోవర్ధన్ రెడ్డితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ మనస వాచ కర్మన వాగ్దానం చేస్తున్నాను. కడప అభివృద్ధి, కడపలో ఉన్న యువత భవిష్యత్తు, శాంతియుతమైన కడప, మహిళల రక్షణ, మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా కడప మంచినీటి సమస్య, మురికినీటి కాలువలు, రోడ్ల సమస్య మీద ఇక్కడ గెలిచి ఆ సమస్యలను తీర్చే విధంగా కఠోర దీక్షతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్లో ఇది ఒక అత్యవసరమైన ఎన్నికలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వము యొక్క పాలనలో రాష్ట్రం కానీ కడప నియోజకవర్గం కానీ ఎలా తయారైందో మనందరికీ తెలుసు. విపరీతమైన భూ ఆక్రమణలు, అవినీతి అక్రమాలు, గాంజా, యువతకి ఉద్యోగాలు లేవు, ఏ విధమైన సంపద సృష్టి లేదు, ఏ విధమైన కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు, ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైపోయింది. కాబట్టి ఈసారి ప్రజలు కానీ మేము కానీ ఒక అత్యవసరమైన ఎన్నికలుగా వీటిని తీసుకొని వీటిలో ఈసారి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిని విజయవంతంగా గెలిపించి మళ్ళా రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టే విధంగా మేమందరము కష్టపడి పని చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రభంజనంలాగా ఈ గెలుపుని మా ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బహుమతిగా ఇచ్చి ఆ తర్వాత కడప నియోజకవర్గం అభివృద్ధిలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కఠోర దీక్షతో పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క మా ప్రయాణంలో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరము ఏకమై ఇంకా బలవంతులమై ప్రయాణం చేసి కడప నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వాగ్దానం కూడా చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడప అసెంబ్లీ స్థానానికి డిప్యూటీ సీఎం అంజద్ బాషా నామినేషన్, భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. భీమవరంలో ఉత్సాహంగా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు నామినేషన్, భారీగా తరలివచ్చిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు. యలమంచిలి మండలం చించినాడలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల ప్రచారం, ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అవగాహన. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలోని జువ్వలపాలెంలో జనసేన పార్టీ విస్తృత ప్రచారం, బొలిశెట్టితో పాటు హాజరైన టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.